హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ సెషన్లో మనం ఐఆర్ఎఫ్, ఐఏసీ రిజల్ట్స్ ఫ్యాక్టరీ, ఎస్ఎస్సి, సిట్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 51 చూడండి అమ్మా. ద క్వాడ్రిలేటరల్ హూజ్ వర్టిసెస్ ఆర్ -1, 1, 0, -3, 5, 2 అండ్ 4, 6 ఈజ్. సో ఈ వర్టిసెస్ యూజ్ చేసి మనకి ఏం ఫామ్ అవుతుంది? స్క్వేర్ ఫామ్ అవుతుందా, రెక్టాంగిల్ ఫామ్ అవుతుందా, రాంబస్ ఫామ్ అవుతుందా, అదేవిధంగా సో ప్యారలలోగ్రామ్ ఫామ్ అవుతుందా అని చెప్పేసి అడిగారు మనకి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, ముందైతే సో ఆ క్వాడ్రిలేటరల్ అనేది ఏంటి అన్నది మనకి ఇంకా తెలియదు కాబట్టి సో ఈ వర్టిస్ని -1, 1 అని తీసుకోండి. ఇదంతా అంటే 0, -3 అని తీసుకోండి. సో ఇది సో 5, 2 అని తీసుకోండి. అదేవిధంగా ఇది 4, 6 అని చెప్పేసి తీసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే సో డిస్టెన్స్లు క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? ఈ రెండింటి మధ్య డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య, ఈ రెండింటి మధ్య, ఈ రెండింటి మధ్య, వాటితో పాటుగా సో డయాగ్నల్స్ యొక్క డిస్టెన్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. సో డయాగ్నల్స్ యొక్క డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసినట్లయితే అది ఏ క్వాడ్రిలేటరల్ అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే ఇలా మనం ఈ వర్టిసెస్ని ఇంకా సో ఈజీగా ఉండడానికి ABCD అని చెప్పేసి తీసుకోండి. ఫస్ట్ ఏబీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? ఏబీ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఆల్రెడీ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఫార్ములా తెలుసు. √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఆ ఫార్ములా యూజ్ చేసి ఫస్ట్ చూడండి. సో ఇది x2 - x1 0 -(-1) అంటే ఎంత? 1 స్క్వేర్. అదేవిధంగా ప్లస్ సో -3 - 1 y2 - y1 ఎంత అంటే -4 హోల్ స్క్వేర్. -4 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √(1 స్క్వేర్ అంటే 1, 4 స్క్వేర్ అంటే 16, 16 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 17. ఆ తర్వాత నెక్స్ట్ బీసీ క్యాలిక్యులేట్ చేద్దాం. సో బీసీ ఈజ్ ఈక్వల్స్ టు √(, చూడండి 5 - 0, 5 - 0 అంటే 5 స్క్వేరు. అదేవిధంగా నెక్స్ట్ సో 2 -(-3). ఓకేనా? 2 -(-3) అంటే +3. సో 2 + 3 అంటే 5 స్క్వేర్. సో 5 స్క్వేర్ అంటే 25, 5 స్క్వేర్ అంటే 25. √(25 + 25) అంటే √ ఎంత అవుతుందంటే సో 50 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సో సిడి క్యాలిక్యులేట్ చేద్దాం. సిడి క్యాలిక్యులేట్ చేసినట్లయితే సో ఇది కూడా √(, సో 5 - 4 అంటే 1 స్క్వేర్. అదేవిధంగా సో 2 - 6 అంటే -4 సో హోల్ స్క్వేర్. సో 4 స్క్వేర్ 16 + 1 అంటే √17. అదేవిధంగా నెక్స్ట్ డిఏ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. సో డిఏ క్యాలిక్యులేట్ చేసినట్లయితే √(, సో 4 - (-1) సో 5. సో అదేవిధంగా నెక్స్ట్ సో 6 - 1 అంటే 5. సో √25 + 25 అంటే 50. ఓకేనా? సో ఒకటైతే మనకు క్లియర్, అందులో 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి. సో ఓకేనా? ప్యారలల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఎప్పుడైతే ప్యారలల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయో సో దాన్ని మనం ప్యారలల్ సైడ్స్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో అప్పుడు అయితే మనం రెక్టాంగిల్ అయినా చెప్పొచ్చు, లేదా ప్యారలలోగ్రామ్ అయినా చెప్పొచ్చు. మరి రెక్టాంగిలా, ప్యారలలోగ్రామా అన్నది ఏ విధంగా చెప్పగలమనంటే సో డయాగ్నల్స్ కనుక ఈక్వల్ అయినట్లయితే అప్పుడు ఇది రెక్టాంగిల్ అని చెప్పొచ్చు. ఒకవేళ డయాగ్నల్స్ కనుక ఈక్వల్ అవ్వకపోతే సో దాన్ని ప్యారలలోగ్రామ్ అని చెప్పొచ్చు. అందుకని ఫస్ట్ డయాగ్నల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో డయాగ్నల్స్ అంటే ఫస్ట్ ఏసీ క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు √(, సో 5 -(-1) 6 స్క్వేర్. అదేవిధంగా సో 2 - 1 అంటే 1 స్క్వేర్. √6 స్క్వేర్ అంటే 36 + 1. సో 36 + 1 ఈజ్ ఈక్వల్స్ టు √37. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే బీడీ అనే ఒక డయాగ్నల్ ఉంది కదా. సో ఆ డయాగ్నల్ కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం. సో 4 - 0 అంటే 4 స్క్వేరు. అదేవిధంగా 6 - 3, 6 - అంటే 6 + 3. సో 6 + 3 అంటే ఎంత అంటే 9 స్క్వేర్. √4 స్క్వేర్ అంటే 16, 9 స్క్వేర్ అంటే 81. ఇది ఎంత అన్నది కూడా మీరు క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇంకా ఈ రెండు ఈక్వల్గా లేనట్లే. లేదు ఇంకా చేద్దామంటే ఇది √97. ఈ రెండు ఎప్పుడైతే నాట్ ఈక్వల్ అయి ఉన్నాయో వెంటనే దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ప్యారలలోగ్రామ్ అని చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో అన్ని సైడ్స్ ఒకవేళ ఈక్వల్ వచ్చాయనుకోండి అయితే స్క్వేర్ కానీ లేదా రాంబస్ కానీ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే డయాగ్నల్స్ వస్తారు. డయాగ్నల్స్ ఈక్వల్గా వస్తే స్క్వేరు, డయాగ్నల్స్ ఈక్వల్గా రాకపోతే ఏమవుతుందంటే రాంబస్ అవుతుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సో 52 చూడండి అమ్మా. సో డిఐ ఇచ్చారు. సో డిఐలో ఏమన్నారు? సో 52లో స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ దట్ ఫాలోస్. ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్ ద పర్సెంటేజ్ రైజ్ ఇన్ ప్రాఫిట్ ఆఫ్ 2 కంపెనీస్ A and B ఫ్రమ్ ద ఇయర్ 2004 to 2009. సో క్వశ్చన్లో ఏం చూపిస్తున్నారంటే పర్సెంటేజ్ రైజ్ ఇన్ ప్రాఫిట్ ఆఫ్ 2 కంపెనీస్. సో A and B. ఓకేనా? సో A and B ఇన్ ద ఇయర్ 2004 to 2009. If the profit earned by company A in the year 2005 was 1.84 lakhs, what was the profit earned by the company in the year 2006? ఫస్ట్ 2005లో ఇచ్చారు. సో 2005లో ఇచ్చారు ఎంత అంటే 1.84.
అది 2006కి వెళ్ళేటప్పటికి ఎంత పెరుగుతుంది? సో ఏ కంపెనీ కోసం మాట్లాడుతున్నారంటే కంపెనీ ఏ కోసం మాట్లాడుతున్నారు. కంపెనీ ఏ అంటే రెడ్ కలర్ 2006లో ఎంత పర్సెంటేజ్ రైజ్ చూడండి అమ్మా, 25% రైజ్. ఓకేనా? సో 25% అంటే 1/4 పార్ట్. 1/4 పార్ట్ దేంట్లో? సో 1.84. ఓకేనా? సో 1.84లో 4తో 4 4 జార్ 16, 4 4 జార్ 16, అదేవిధంగా 4 6 జార్ 24, 0.46. ఓకేనా? సో 0.46 కనుక కలిపినట్లయితే, సో దీనికి 0.46 కనుక కలిపినట్లయితే 6 + 4 10, సో 1 క్యారీ, సో 13 1 క్యారీ, 2.30 అంటే సో 2.3 lakhs. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. సో ఏమన్నారు చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి if the three sides a is equals to 5, b is equals to 7 and c is equals to 3, what is the angle b? What is the angle b? సో యాంగిల్ b అడగగానే మీరు మనకు ఆల్రెడీ కొసైన్ రూల్ తెలుసు. కొసైన్ రూల్ ఏంటి? మనకి ఏంటంటే b అడిగారు కాబట్టి cos b is equals to సో a square plus c square minus b square divided by సో 2ac. ఓకేనా? సో ఇదే కదా మనకు కొసైన్ రూల్ అప్లై చేసినట్లయితే డైరెక్ట్గా b యాంగిల్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25, సి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9, మైనస్ బి స్క్వేర్ అంటే 7 స్క్వేర్ 49, సో డివైడెడ్ బై 2ac. సో 2 5s ఆర్ 10, 10 3s ఆర్ ఎంత అంటే 30. ఓకేనా? సో ఇప్పుడు 25 అలా తీసేయండి, 49లో నుంచి 24, అదేవిధంగా 24లో నుంచి 9 తీసేయండి, ఎంత 15, దట్ టు -15. సో -15/30 అంటే సో -1/2. ఓకేనా? -1/2. ఖచ్చితంగా అక్కడ మైనస్ వచ్చింది కాబట్టి 90 డిగ్రీస్ కంటే ఆన్సర్ ఎక్కువే ఉండాలి. కానీ ఆప్షన్లు అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఆప్షన్ అంటే డైరెక్ట్ మనం తీసుకునే వాళ్ళని, 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి యాక్చువల్గా బి కావాలి. ఆ బీని నేను ఏమని మారుస్తున్నాను అంటే 90 + x కింద మారుస్తున్నాను. ఓకేనా? cos of 90 + x is equals to -1/2. బీని ఏమనుకున్నాను నేను 90 + x. ఇప్పుడు సో లేదు మీకు డైరెక్ట్గా సో cos 120 డిగ్రీస్ వాల్యూ -1/2 అని కనుక స్ట్రైక్ అయితే డైరెక్ట్గా 120 డిగ్రీస్ అని తీసుకోండి. ఒకవేళ స్ట్రైక్ అవ్వకపోతే ప్రొసీజర్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి cos 90 + θ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో 90 ఉంది కాబట్టి కాస్ ఏమవుతుందంటే సైన్ అవుతుంది, దట్టు మైనస్ యాడ్ అవుతుంది, -sin x is equals to -1/2. దాని నుంచి మైనస్ క్యాన్సిల్ అయిపోతే sin x వాల్యూ 1/2. సో x వాల్యూ ఎంత అవుతుందంటే అసలు 1/2 అనేది ఎప్పుడు పాజిబుల్? sin 30 అయినప్పుడు పాజిబుల్. అంటే x వాల్యూ ఎంత అంటే 30. కానీ మనకి x కాదు కావాల్సింది, b కావాలి. సో b కావాలంటే 90 + x 90 + 30. సో 90 + 30 అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే సో 120 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54లో ఏమంటారు చూడండి అమ్మా. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ at 16 and 2/3% per annum for 3 years is rupees so 10,160. What will be the simple interest on the same sum at the same rate of 9 1/3 years? ఫస్ట్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 16 and 2/3%. 16 and 2/3% అంటే మనకు ఆల్రెడీ ఫ్రాక్షన్లో తెలుసు ఏమని 1/6 అని. కాబట్టి మనకు ఆల్రెడీ మెథడ్ తెలుసు, ఇనీషియల్ ఫైనల్. ఓకేనా? ఇనీషియల్ కనుక 6 అనుకుంటే అది ఏమవుతుంది 7 అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ 6 అనుకుంటే ఏమవుతుంది 7 అవుతుంది. మళ్ళీ 6 అనుకుంటే ఏమవుతుంది 7 అవుతుంది. ఎందుకనంటే 3 టైమ్స్ నేను ఎందుకు రాసానంటే క్వశ్చన్లో 3 years అన్నారు కాబట్టి. సో దాని నుంచి 6 క్యూబ్ అంటే ఎంత అంటే 216, 7 క్యూబ్ అంటే ఎంత అంటే 343. అంటే సో ఇనీషియల్గా ప్రిన్సిపల్ అమౌంట్ కనుక 216 పార్ట్స్ అనుకుంటే సమ్ ఆఫ్ అమౌంట్ అనేది 343 పార్ట్స్ అవుతుంది. దాని నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందో అది మనకి ఏమవుతుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఎంత పెరిగిందనంటే సో 13 - 6 అంటే 7 అవుతుంది. సో 3 - 1 అంటే 2 అవుతుంది. అదేవిధంగా సో 3 - 2 అంటే 1 అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 127 పార్ట్స్. ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 127 పార్ట్స్ వాల్యూని క్వశ్చన్లో ఏమని మాట్లాడారనంటే సో 10,160 అని మాట్లాడారు. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సో 9 1/3 yearsలో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సో ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ అది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ని యాక్చువల్గా ఎన్ని పార్ట్స్ అనుకున్నాం? 216 పార్ట్స్ అనుకున్నాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 216 పార్ట్స్. అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 16 and 1 సో 2/3% అంటే సంవత్సరానికి సో 1/6 పాటు అలా ఎన్ని ఇయర్స్ అని అంటే 3 9s are 27 + 1 సో 28/3 years. ఓకేనా? సో దీని నుంచి 6తో 6 3s are 18, 6 6s are 36, మళ్ళీ 3తో 3 12s are. ఓకేనా? మనకు కావాల్సింది ఏంటంటే సో 12 × 28 పార్ట్స్. సో దిస్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా? 12 × 28 పార్ట్స్. ఏమైనా క్యాన్సిలేషన్ ఉందేమో చూడండి అమ్మా. 127తో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎన్ని టైమ్స్ అంటే 8 టైమ్స్.
8 into 100 800, 8 into 20 200, so 1000, 8 7s are 56, so 1000 plus 56 is equals to ఎంత సరిపోవట్లేనట్టుంది. సో 8తో 8 into 100 800, 8 27 times ఎంత అని అంటే సో 216, సో 1016. 8 into 100 800, 8 into 20 160, 8 7s are 56, 160 plus 56 is equals to 216. సో ఫైనల్గా ఎంత అని అంటే సో ఇది 8 times పోతుంది, ఇక్కడ పక్కన 0 ఉంది కాబట్టి 80, సో 80 into 12 into 28. ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేసి యూనిట్ ప్లేస్ యూస్ చేసి కూడా చెప్పొచ్చు. ఎలా అంటే లాస్ట్లో 0 రావాలి, అన్ని ఆప్షన్లో ఉన్నాయి. 8 2s are 16, 6 8s are 48, అంటే మన ఆప్షన్ 80తో ఎండ్ అయి ఉండాలి. 2 ఆప్షన్లు ఉన్నాయి. పైగా అప్రాక్సిమేషన్లో 8 12s are 96, ఆన్సర్ ఏంటంటే 20,000 అరౌండ్లో 26,000, ఎందుకంటే 8 12s are 96 అంటే అరౌండ్ ఉండే ఏంటంటే సో 1000 దగ్గరలో ఉన్నట్లు. సో 1000 అంటే 28,000కి కొంచెం దగ్గరలో తక్కువగా ఉండాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే సో 80 into 12తో చూడండి, 12 8s are 96, 12 2s are 24 plus 9, 24 plus 9 అంటే 33. మళ్ళీ ఆ తర్వాత 0, 8 6s are 48, 8 3s are 24 plus 4 28, 8 3s are 24 plus 2 26, 26,880. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ of rupees 1875 at the rate of 20% per annum for how many years? 4 years. ఓకేనా. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి 8 మెథడ్స్ డిస్కస్ చేసుకుంటాం. అయితే 4 years అన్నారు కాబట్టి మీరు ఒకలా చేయొచ్చు. ఎలా అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీరు ఈ లాజిక్ నేర్చుకుని ఉంటారు. 2 yearsకి అయితే 2-1, 3 yearsకి అయితే 3-3-1, అదేవిధంగా 4 yearsకి అయితే 4-6-4-1. ఓకేనా. ఇక్కడ ఈ 4 parts అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్ట్రా ఇది వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా 4 parts ఉంటుంది. ఈ ఎక్స్ట్రాగా ఉన్నది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా. అది మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఎలా అనంటే చూడండి ఒకసారి, 6 into ఎంత అనంటే ఫస్ట్ యాక్చువల్గా 4 into ఏం తీసుకుంటాము, 1875లో 20%, 10% 187.5, 20% అంటే 187.5కి డబల్ ఎంత అంటే సో 375. ఓకేనా. సో ఇక్కడ 375 వస్తుంది. 4 into 375 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. కానీ మనకు కావాల్సింది ఏంటంటే డిఫరెన్స్ కావాలంటే ఇది తీసుకోకూడదు ఇంకా. సో అది తీసేసి ఎక్స్ట్రాగా ఎంత ఉందో అది. సో మళ్ళీ 375 మీద ఎంత పర్సెంటేజ్, 20%. సో 10% అంటే 37.5, సో 20% అంటే 37.5కి డబల్ ఎంత అంటే 75. ఆ తర్వాత మళ్ళీ సో 4 into మళ్ళీ 75 మీద ఎంత అంటే 20%, 10% 7.5, 20% ఎంత అంటే 15. ఆ తర్వాత మళ్ళీ సో 1 into 15 మీద 20%, 10% 1.5, సో అదేవిధంగా 20% అంటే 3. సో 6 into 75. ఈ 6 into 75 ఎలా చేస్తానంటే 6ని అలా బ్రెయిన్లో ఆఫ్ 3 చేసుకుంటాను, అది ఎంత అంటే 150. 3 15s are 45, 450. అదేవిధంగా 4 15s are 60, 1 3s are 3. సో ఇది ఎంత అంటే 510 plus 3 is equals to 513. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేయొచ్చు. లేదు మీకు ఇది ఇబ్బంది అనిపించింది అంటే సో ఇలా మీకు ఆల్రెడీ తెలుసు కదా, ప్రిన్సిపల్ అమౌంట్ని 100 parts అనుకోండి. సో ఓకేనా, 100 parts అనుకుంటే సో ఫస్ట్ ఇయర్లో 20% అంటే ఎంత 20, సో 120 అవుతుంది. సెకండ్ ఇయర్లో 20% అని అంటే 10% 12, అదేవిధంగా 20% అంటే ఎంత అంటే 20, సో 4, 120కి 24 కలిపితే 144 మీద 20%, 10% 14.4, 20% అంటే 14.4కి డబల్, సో 28.8, 144కి 28 కలిపితే 172.2, సో 8, మళ్ళీ 172.8 మీద 20%, 10% అంటే 17.28, 20% అంటే 34.56. ఓకేనా. 172కి 34 కలిపితే 202, 6.8, 0.56 ఎంత అని అంటే సో 1.36 అంటే 207.36. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే సంవత్సరానికి 20% చొప్పున 4 yearsకి 80% అంటే 80 అవుతుంది. సో 80 అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎంత అని అంటే సో 107.36. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అని అంటే సో 27.36. సో 27.36% ఆఫ్ వాట్, సో 1875. ఇది చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్లే. అది కూడా ఎలా చేస్తానంటే దీన్ని నేను ఒకసారి ఏం చేస్తానంటే 2 ఆఫ్లు చేస్తాను. లేదంటే ఫస్ట్ ఒక ఆఫ్ చేయండి. ఒక ఆఫ్ చేసినట్లయితే సో 27లో ఆఫ్ ఎంత అంటే 13. సో 13. సో ఎంత అంటే సో 27 ఆఫ్ 13.5, 36 ఆఫ్ 18 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి చూడండి 68 వస్తుంది. ఎప్పుడైతే దీన్ని ఆఫ్ చేసామో దీన్ని డబల్ చేయండి. సో 3000, సో 3750. మళ్ళీ దీన్ని ఆఫ్ చేయండి. మళ్ళీ దీన్ని ఆఫ్ చేస్తే సో 1368లో ఆఫ్ ఎంత అంటే సో 600
సో 1300 ఆఫ్ 650, 68 ఆఫ్ 34. సో ఎంత అంటే 6.84 ఆఫ్ 3750ని డబల్ చేయండి 7500. మళ్ళీ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, మళ్ళీ 6.84 నాప్ చేయండి. సో ఎంత అంటే 3.42. సో 75 డబల్ చేస్తే 50. మళ్ళీ దీన్ని నాప్ చేస్తే ఎంత అంటే సో 171, 1.71 into 100. ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే నేను రాంగ్ ఇస్తామా. సో 27.36% ఆఫ్ సో 1875. సో దాన్ని ఆఫ్ చేస్తే దీన్ని డబల్ చేస్తాం. ఇక్కడ యాక్చువల్లీ 7500 సరిపోయింది. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. యాక్చువల్లీ ఇది 150 చూసుకున్నాం, ఇది 150, అప్పుడు ఇది 300. అప్పుడు ఏమవుతుందండి 2 సున్నాలు అదేవిధంగా పాయింట్ పోయి 171 into 3, 3 1s are 3, 17s are 51, 513. ఇలా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 500 to 650, సో ఇన్క్లూడింగ్ బోత్, విచ్ ఆర్ నైదర్ డివిజిబుల్ బై 3, సో నాట్ బై 7. 3 తోటి డివిజిబుల్ అవ్వకూడదంట, అదేవిధంగా 7 తోటి కూడా డివిజిబుల్ అవ్వకూడదంట. 3తో డివిజిబుల్ అవ్వకూడదు, 7తో డివిజిబుల్ అవ్వకూడదు అంటే ముందు 3, 7తో ఎన్ని నెంబర్లు డివిజిబుల్ అవుతున్నాయి అన్నది క్యాలిక్యులేట్ చేసేసి టోటల్ నెంబర్స్ నుంచి అవి తీస్తే సరిపోద్ది. ఫస్ట్ టోటల్ నెంబర్స్ ఎన్ని. ఓకేనా. టోటల్ నెంబర్స్ ఎన్ని అని అంటే అక్కడ మనకి చూసుకోండమ్మా. సో 500 నుంచి 650 రెండు ఇంక్లూడ్ చేయమన్నారు. ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే సో లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ డివైడెడ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. ఓకేనా. సో కామన్ డిఫరెన్స్ ప్లస్ 1 ఇది ఫార్ములా. సో దాని నుంచి మనకి సో మొత్తం టోటల్ నెంబర్స్ ఎన్ని అని అంటే లాస్ట్ నెంబర్ 650, అదేవిధంగా మైనస్ సో ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 500, సో 500 ప్లస్ 1, ఓవరాల్గా ఎన్ని అని అంటే 150 ప్లస్ 1 151. ఇవి టోటల్ నెంబర్స్. ఇప్పుడు ఇందులో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే 3తో 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేసేసి తీసామనుకోండి, మిగతావి నైదర్ డివిజిబుల్ బై సో 3 and 7. ఓకేనా. ఫస్ట్ 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ చూద్దాం. సో 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్ చూడాలంటే సో ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 500, అదేవిధంగా లాస్ట్ నెంబర్ ఎంత అంటే 650, డివైడెడ్ బై 3 చేయండి చెప్తాను. డివైడెడ్ బై 3 చేసామనుకోండి 3తో సో 3 16s are 48, ఇంకా 20 ఉండిపోయింది కదా. సో 3తో 3 6s are 18. ఓకేనా. అంటే 166 వరకు అయ్యి కొంత ఉండిపోయిందంటే సో 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్ 167th నెంబర్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా 3తో చూడండి. 3తో ఎంత అనంటే 3 2s are 6, 3 1s are 3, ఇంకా 20 ఉండిపోయిందంటే 3 6s are 18. నెక్స్ట్ ఏమవుతుందంటే లాస్ట్ నెంబర్ 216 అవుతుంది. సో దాని నుంచి 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని అని అంటే లాస్ట్ నెంబర్ మైనస్ అదేవిధంగా ఫస్ట్ నెంబర్ ప్లస్ 1. ఎందుకనంటే డివైడెడ్ బై కామన్ డిఫరెన్స్ రాయట్లేదు, ఆల్రెడీ కామన్ డిఫరెన్స్ నేను 1 చేస్తాను. సో ఇప్పుడు ఎంత అనంటే ఈ 1 ఇట్ ఇస్తే 7 - 7 0. సో తర్వాత 11 - 6, 11 - 6 అంటే ఎంత అంటే 5. ఇవి 50 నెంబర్స్. ఆ తర్వాత 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మళ్ళీ సేమ్ అదే విధంగా చెక్ చేయండి. ఎలా అనంటే సో డివైడెడ్ బై 7 చేస్తే 7 7s are 49, ఇంకా 10 ఉంటే 7 1s are 7, అంటే 72 నెంబర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 7తో 7 9s are 63, 20 అంటే 7 2s are 14, ఇది 92. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ అవుతాయంటే లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్, సో లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ సో ప్లస్ 1. సో ఎంత అంటే 20 + 1 అంటే ఇవి 21. ఇంకా ఏం చెక్ చేయాలనంటే ఇక్కడ 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్, 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్, ఇప్పుడు 3తోని 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ కూడా ఉంటాయి కదా. మరి 3తోని 7తోని కామన్గా డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటి అని అంటే 3తోని 7తోని డివిజిబుల్ అవ్వాలంటే 21తో డివిజిబుల్ అవ్వాలి. 7 3s are 21తో డివిజిబుల్ అవ్వాలి. సో ఆ నెంబర్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే సో 500 డివైడెడ్ బై 21, సో అదేవిధంగా 650 డివైడెడ్ బై 21. సో 21తో 21 1s are 21 2s are 42, ఇంకా 80 అంటే 21 3s are అంటే 24th నెంబర్ అవుతుంది. మళ్ళీ 21తో 21 3s are సో 630. సో ఇంకా ఎంత ఉండిపోయిందంటే 20 ఉండిపోయింది కాబట్టి సో ఎంత అంటే 30th నెంబర్ అవుతుంది. ఇక నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలంటే 30 - 24 + 1, 6 + 1 అంటే 7. ఫైనల్గా సో 3తోని 7తోని డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని అని అంటే సో 50 + 21 - 7. ఓకేనా. ఈ 7 అలా తీస్తే 14. ఓకేనా. 50 + 14 అంటే ఎంత అంటే 64. ఇప్పుడు ఫైనల్గా మనకు కావాల్సిన నెంబర్లు కావాలంటే మొత్తం నెంబర్లు 151, అందులో నుంచి 64 తీసేయండి. 11 - 4 = 7, అదేవిధంగా 14 - 6 అంటే ఎంత అంటే 8. సో ఆన్సర్ ఏమవుతుందంటే 87. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. If 4 sin square theta is equals to 3 times of 1 plus cos theta, so then what is the value of 2 tan theta plus 4 sin theta minus so secant theta? ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే సో దీని నుంచి థీటా వాల్యూ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, సో మన ఆన్సర్ అయిపోద్ది. దాని కొరకు సైన్ స్క్వేర్ థీటాని ఏమని రాస్తున్నానంటే సో 1 - cos square theta అని రాస్తాను.
సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 3 1s are 3. సో 3 1s are 3. లేదంటే ఒక పని చేద్దాం, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని కూడా ఇంకా మనం స్ప్లిట్ చేయొచ్చు, అలా ఉంచండి చూద్దాం. సో 1 ప్లస్ కాస్ థీటా. ఇప్పుడు నేను ఏమంటానంటే సో ఇది 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, 1 అన్న 1 స్క్వేర్ అన్న ఒకటే కదా. సో 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే సో ఏ ప్లస్ బి ఒకటి, ఏ ప్లస్ బి ఒకటి, అదేవిధంగా ఏ మైనస్ బి ఒకటి. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే సో 3 టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా. సో ఈ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు దాని నుంచి 4 1s are 4 మైనస్ 4 కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అంటే సో 3. దాని నుంచి 4 కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 4 కాస్ థీటా నాటి పంపించేయండి. సో 4 మైనస్ 3. సో 4 మైనస్ 3 అంటే ఎంత అంటే 1. సో దాని నుంచి కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 1/4 అని రాయొచ్చు. కాస్ థీటా అంటే అర్థం ఏంటి, కాస్ థీటా అంటే అర్థం ఏంటి, ఎడ్జెస్ ఇంటూ 1 డివైడెడ్ బై హైపోటెనస్ 4. దాని నుంచి ఈ వాల్యూ కావాలంటే సో హైపోటెనస్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, 4 స్క్వేర్ 16 మైనస్ 1, 16 మైనస్ 1 అంటే √15. ఓకేనా. సో దాని నుంచి మనకి సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ 2 ఇంటూ ట్యాన్ థీటా. ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్. తర్వాత ప్లస్ 4 సైన్ థీటా. సైన్ థీటా అంటే సో ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్. మైనస్ సీకెన్ థీటా. సీకెన్ థీటా అని అంటే సో హైపోటెనస్ డివైడెడ్ బై అడ్జసెంట్. 4 క్యాన్సిల్ చేసేయండి. సో 2√15కి ఒక √15 యాడ్ చేస్తే 3√15 అవుతుంది. సో మైనస్ ఎంత అంటే 4, 3√15 మైనస్ 4. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. ABCD is a trapezium with AB is parallel to DC and M and N are midpoints of BD and AC respectively. If AB is equals to 6 centimeters and CD is equals to 10 centimeters, what is the ratio between the area of the triangle DNC and the area of quadrilateral AMNB? ఫస్ట్ ట్రెపీజియం గీద్దాం. ఓకేనా, ఒక ట్రెపీజియం గీద్దాం. సో ఆ ట్రెపీజియంలో మనకి ట్రెపీజియం అంటే ఏంటంటే ఏవో ఒక 2 సైడ్స్ జస్ట్ ప్యారలల్గా ఉంటే చాలు, దాన్ని మనం ట్రెపీజియం అంటాం. ఇలా ఒక ట్రెపీజియం తీసుకున్నట్లయితే సో ఇలా మనకు ఒక ట్రెపీజియం తీసుకున్నట్లయితే చూడండి. సో ఇలా మనం ఒక ట్రెపీజియం తీసుకున్నట్లయితే ఇందులో సో ఈ 2 సైడ్స్ ప్యారలల్గా ఉన్నాయనుకోండి, అందులో మనకి లెంత్లు ఇచ్చారు. సో ఇక్కడ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి, ఇది డి అనుకోండి. ఏబి వాల్యూ ఎంత అన్నారంటే క్వశ్చన్లో 6 అన్నారు. అదేవిధంగా సిడి వాల్యూ 10 అన్నారు. ఇంకా మనకి అడిషనల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే సో అందులో ఇంకేమీ ఇవ్వలేదు, కాకపోతే M, N are మిడ్ పాయింట్స్ ఆఫ్ BD. BD ఈజ్ నథింగ్ బట్ డయాగ్నల్ అండ్ AC ఈజ్ ఆల్సో డయాగ్నల్. ఇది మిడ్ పాయింట్ అంట, ఇది కూడా మిడ్ పాయింట్ అంట. ఈ మిడ్ పాయింట్ని మనకి M అని చెప్తున్నారు, అదేవిధంగా ఈ మిడ్ పాయింట్ని ఏమని చెప్తున్నారంటే N అని చెప్తున్నారు. ఓకేనా. సో అయితే ఇంకా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ DNC. ఓకేనా, DNC. ఇదిగోండి DNC. ఇదిగోండి ఇదొక ట్రయాంగిల్, దీని యొక్క ఏరియా. అదేవిధంగా ఇంకొకటి ఏం చెప్పారంటే మనకి సో ఏరియా ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ AMNB. ఇదిగోండి AMNB. ఓకేనా. సో దీని యొక్క ఏరియా అడిగారు. మనకు ఆల్రెడీ తెలుసు ఈ 2 ప్యారలల్గా ఉంటాయి. అదేవిధంగా ఈ మిడ్ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ సైడ్ అనేది దీనికి ప్యారలల్గా ఉంటాయి, అంటే ఈ 3 ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలంటే ఏ ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలంటే బేసిక్ ఫార్ములా ఏంటి, హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ ఎంత ఇక్కడ సో 10. అదేవిధంగా హైట్, దీని యొక్క హైట్ ఎంతో నాకు తెలియదు, హెచ్ అనుకుంటున్నాను. కరెక్ట్, ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇది హెచ్ అనుకుంటే ఇది కూడా ఏమవుతుందంటే పైది కూడా హెచ్ అవుతుంది. ఓకేనా, ఇంటూ హెచ్ ఈజ్ 2. పైన మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే AMNB ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ట్రెపీజియం. మరి ఆ ట్రెపీజియం యొక్క ఏరియా కావాలంటే సో ట్రెపీజియం యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, హాఫ్ A ప్లస్ బి ఇంటూ హైట్. ఈ హైట్ కూడా ఏంటంటే హెచ్ అవుతుంది, ఈ హైట్ హెచ్ అవుతుంది. అదేవిధంగా హాఫ్ A ప్లస్ బి, ఇక్కడ A ప్లస్ బి అంటే సో A అంటే 6, అదేవిధంగా B అంటే ఇది. ఈ వాల్యూ మనకు కావాలి. ఆల్రెడీ మనం సో జామెట్రీ క్లాస్లో నేర్చుకుంటాం. ఆ MN వాల్యూ దేనికి ఈక్వల్ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ డివైడెడ్ బై 2, అంటే 10 - 6 డివైడెడ్ బై 2, 4 డివైడెడ్ బై 2, 4 డివైడెడ్ బై 2 అంటే 2. కాబట్టి ఈ వాల్యూ ఎంత అంటే 2. సో దీని నుంచి 6 + 2 అంటే ఎంత 8. హాఫ్ హెచ్ క్యాన్సిల్ చేసేయండి. సో 10:8 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 5:4 అవుతుంది. ఓకేనా. సో 10:8 అంటే 5:4. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 59. In a triangle ABC, if D and E are the points on the sides AB and AC respectively such that DE is parallel to BC and if AD is equals to X, DB is equals to X minus 2, AE is equals to X plus 2 and EC is equals to X minus 1,
మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. క్వశ్చన్లో ఫస్ట్ మనకు ఒక ట్రయాంగిల్ కోసం మాట్లాడారు. ఆ ట్రయాంగిల్ ఏంటి అని అంటే ఏబిసి. ఆ తర్వాత ఏం చెప్తున్నారు అంటే డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఇది డి, ఇది ఈ, ఈ రెండు అంట ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయంట. అదేవిధంగా ఏడి వాల్యూ ఎక్స్ అన్నారు, ఏడి అంటే ఇది ఎక్స్ అన్నారు, డిబి అంటే ఇది ఎక్స్ మైనస్ 2 అన్నారు. అదేవిధంగా ఏఈ వాల్యూ ఎక్స్ ప్లస్ 2 అన్నారు. అదేవిధంగా ఇదేమన్నారంటే ఈసీ వాల్యూ ఎక్స్ మైనస్ 1 అన్నారు. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? ఆల్రెడీ మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్లో ఈ ట్రయాంగిల్ ఏడిఈ ట్రయాంగిల్, అదేవిధంగా ఏబిసి ట్రయాంగిల్, రెండు ట్రయాంగిల్ ఒకదానికొకటి ఎలా ఉంటాయి? సిమిలర్గా ఉంటాయి. ఎప్పుడైతే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయో మనకు తెలుసు ఏమని, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. ఓకేనా, ఏఈ బై ఈసీ. ఈ రిలేషన్ తీసుకొని ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేశాడు. చూద్దాం ఒక్కసారి. ఏడి వాల్యూ ఎంత అంటే ఎక్స్, సో డిబి వాల్యూ ఎంత అంటే ఎక్స్ మైనస్ 2, ఏఈ వాల్యూ ఎంత అంటే ఎక్స్ ప్లస్ 2, ఈసీ వాల్యూ ఎంత అంటే ఎక్స్ మైనస్ 1. ఓకేనా, ఎక్స్ మైనస్ 1. జస్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేసాం అనుకోండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో డైరెక్ట్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే సో 4 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. The ratios of acid and water in the solutions in a vessel A and B are 4:5 and 5:1 respectively. A new solution is obtained by mixing 5 liters and 4 liters of the solution from A and B respectively. What is the ratio of the acid and water in the new solution? ఓకేనా. యాక్చువల్గా ఫస్ట్ దాంట్లో చూడండి, ఫస్ట్ దాంట్లో మనకి యాసిడ్ వాటర్ ఏ రేషియోలో ఇచ్చారంటే 4:5 అన్నారు. అదేవిధంగా సెకండ్ మిక్సర్ ఏమన్నారంటే, సో సెకండ్ మిక్సర్లో యాసిడ్ ఇస్ టు వాటర్ ఏమన్నారంటే 5:1 అన్నారు. క్వశ్చన్లో ఎలా కలపమంటున్నారంటే ఫస్ట్ దంట 5 లీటర్స్ అంట, సెకండ్ దంట 4 లీటర్స్ అంట. ఈక్వల్గా కూడా కలపమనట్లేదు. ఫస్ట్ది 5 లీటర్స్, తర్వాత 4 లీటర్స్. ఒకవేళ ఈక్వల్గా కలపమంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇవన్నీ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4 + 5 9 పార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఈక్వల్గా కలపమంటే సో దీన్ని దేంతో మల్టిప్లై చేసేవాడిని అంటే నేను 6తో మల్టిప్లై చేసేవాడిని. సో అదేవిధంగా దీన్ని దేంతో మల్టిప్లై చేసేవాడినంటే 9తో మల్టిప్లై చేసేవాడిని. అప్పుడు రెండు ఈక్వల్ అయిపోయేవి. కానీ ఈక్వల్గా కలపమని లేదు. ఎలా కలపమన్నారనంటే సో ఇది 5 అంట, ఇది 5 అంట, ఇది 4 అంట. ఓకేనా, ఇది 5 అంట, ఇది 4 అంట, అంతే. ఓకేనా. సో సాల్వ్ చేసినట్లయితే సో 2తో 2 టైమ్స్, 2తో 2 3 టైమ్స్, 3తో 3 సో 3 టైమ్స్. సో 5తో 5 4s are 20, 5 4s are 20, 5 5s are సో 25. అదేవిధంగా 2 3s are 6, 6 5s are సో 30. అదేవిధంగా 2 3s are 6, 6 1s are 6. సో 20 + 30 అంటే 50. సో 6 + 25 అంటే ఎంత అంటే 31. సో 50:31. Option B is the correct answer. Question number 61. Work done by a man in 4 hours is equivalent to the work done by a woman in 6 hours and a child in 8 hours. If working 3 hours per day, 6 men can complete a work in 3 days. Then in how many days can 4 men, 4 women and 4 child together finish the work in 4 hours per day? So first question lo emannaranటే work done by a man in 4 hours. Okay na, 4 hours man is equivalent to work done by women in 6 hours. Okay na, 6 hours అదే విధంగా women అంటే దీని నుంచి సో మెన్ డివైడెడ్ బై ఉమెన్. ఓకేనా, మెన్ డివైడెడ్ బై ఉమెన్, లేదంటే చైల్డ్ కూడా చెప్పారు కదా, సో అది కూడా తీసేసుకుందాం. చైల్డ్ ఏమన్నారంటే చైల్డ్ ఇన్ 8 hours. ఓకేనా, అంటే 8C. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత వర్కింగ్ 3 hours a day, 6 men కెన్ కంప్లీట్ అ వర్క్ ఇన్ 3 days. అంటే టోటల్ వర్క్ ఎంత అనంటే సో ఎంతమంది మెన్ అంటే 6 men సో ఎన్ని రోజులు 3 days చేస్తారు, రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తూ 3 hours పనిచేస్తూ. ఇప్పుడు ఈ వర్క్ చేయాలంట. ఈ వర్క్ ఎవరు చేయాలనంటే సో 4 women, ఓకేనా, 4 men, 4 women, 4 children. ఓకేనా, సో అందుకే అన్నిట్లో 4 కామన్ తీసేసి మెన్, ఉమెన్, చిల్డ్రన్. ఓకేనా, రోజుకి 4 గంటలు పని చేస్తున్నారు. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారన్నది మన క్వశ్చన్. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి మెన్కి, ఉమెన్కి, చిల్డ్రన్కి రేషియో తీసుకొస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా, సో మెన్ ఈజ్ టు, ఉమెన్ ఈజ్ టు, చిల్డ్రన్. ఇది చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. ఏం చేద్దామనంటే ఇదిగోండి, సో 2 times, 3 times, 4 times. ఓకేనా, సో 2కి 3కి 4కి ఎల్సిఎం, 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత 12. సో 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 4, 3కి 4కి ఎల్సిఎం ఎంత అంటే 3 4s are 12. సో ఇప్పుడు చూడండి, సో 2తో ఎన్ని టైమ్స్ అంటే 6 times. అదేవిధంగా 3తో ఎన్ని టైమ్స్ అంటే 4 times, 4తో ఎన్ని టైమ్స్ అంటే 3 times. 6:4:3 అంటే సో ఇక్కడ మనం మెన్కి బదులుగా ఏమని పెట్టొచ్చు, 6 అని పెట్టొచ్చు. సో ఉమెన్కి బదులుగా 4 అని పెట్టొచ్చు, చిల్డ్రన్కి బదులుగా సో 3 అని పెట్టొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా
సో మెన్కి బదులుగా ఎంత అని పెట్టొచ్చు అంటే 6 అని పెట్టొచ్చు. ఇప్పుడు చూడండి 4 ఇంటూ 13 ఇంటూ 4 ఇంటూ 13 ఇంటూ 4 ఇంటూ D ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ అదేవిధంగా 3 3s ఎంత అంటే 9. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయని చూడండి. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయంటే 2తో 2 టైమ్స్, 2తో ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్, మళ్ళీ 2తో ఎన్ని టైమ్స్ అంటే 2 3 టైమ్స్. సో ఫైనల్గా చూడండి ఒక్కసారి, D ఈజ్ ఈక్వల్స్ టు 3 3s are 9, 9 9s are 81. సో 3 3s are 9, 9 9s are 81 డివైడెడ్ బై 4 13s are ఎంత అంటే 52. సో దీని నుంచి 52తో ఒకసారి చూడండి, 52 1s are 52. సో ఇంకా ఎంత ఉండిపోయిందని అంటే 21 ఉండిపోయింది. 21 సో 81లో నుంచి 52 తీస్తే ఎంత అంటే 29. ఓకేనా. సో 29 డివైడెడ్ బై 52. ఖచ్చితంగా ఇది హాఫ్ కంటే ఎక్కువే. దట్టు మీరు అప్రాక్సిమేషన్లో చూసినట్లయితే సో ఎంత వస్తుందంటే 1.55. ఓకేనా, 1.55. లేదా ఇంకా మీరు కంటిన్యూ చేస్తానంటే సో 52తో సో 29ని డివైడ్ చేయండి. ఇక్కడ 0 పెట్టండి, ఇక్కడ 0 పెట్టండి. సో 52తో ఎన్ని టైమ్స్ 5 టైమ్స్, 52తో 5 టైమ్స్ ఎంత అంటే 260. మీరు కనుక 6 టైమ్స్ తీసుకున్నారనుకోండి ఎక్కువ అయిపోద్ది. అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ 0.5తో ఎండ్ అయి ఉండాలి. సో ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, క్వశ్చన్ నెంబర్ 62లో ద పై చార్ట్ ప్రొవైడెడ్ బిలో గివ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అండర్ వేరియస్ ఫుడ్ క్రాప్స్. స్టడీ ద పై చార్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. సో ఇఫ్ ద టోటల్ ఏరియా అండర్ బాజ్రా వాస్ 300 acres, సో ఇఫ్ దెన్ ద టోటల్ ఏరియా అండర్ ద రైస్ అండ్ బార్లీ టుగెదర్. క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటంటే బాజ్రా. సో బాజ్రా ఎన్ని డిగ్రీస్ అంటే 18 degrees. ఆ 18 degrees వాల్యూ అంటే 300 acres అంట. క్వశ్చన్లో మనకి అండర్ రైస్ అండ్ బార్లీ, రైస్ ఎంత అంటే 72 degrees, అదేవిధంగా బార్లీ ఎంత అంటే 36. సో 72 + 36. సో 72 + 36 అంటే ఎంత? సో 108 degrees. 108 degrees వాల్యూ ఎంత? కరెక్ట్గా 18ని 6తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? సో 108 వస్తుంది. అదేవిధంగా 300ని 6తో మల్టిప్లై చేస్తే 6 3s are ఎంత అంటే 1800. అయితే క్వశ్చన్లో మీకు ఎంత అని అడగలేదు, ఎంత అని అడిగారు కానీ ఎందులో చెప్పమన్నారు? 100 acresలో చెప్పమన్నారు. 100 acresలో ఎన్ని 100 acres? 1800 acres. అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 1800 అవ్వదు, మన ఆన్సర్ ఏమవుతుందంటే 18 అవుతుంది. ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. ఇన్ ఏ యోగా క్లాస్ దేర్ వర్ 14 members, 4 members left the class and 6 new members joined. If the average age decreased by 5 years and the total age decreased by 20, what is the new average age of the class? ఫస్ట్ ఎంతమంది ఉన్నారంటే 14 members ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 14, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే సో వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే నాకు తెలియదు, X అనుకున్నాను. ఇప్పుడు ఏమైందంటే 4 members వెళ్ళిపోయారు బయటికి. 4 members బయటికి వెళ్ళిపోయి లోపలికి ఎంతమంది వస్తున్నారు? 6 members వస్తున్నారు. అంటే ఎడిషనల్గా ఎంతమంది వస్తున్నట్లు? 2 members వస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 16 members ఉన్నారు. ఈ 16 members యొక్క యావరేజ్ ఏమైందనంట? 5 పెరిగిపోయిందా తగ్గిందా? సో డిక్రీజ్డ్ బై ఎంత? 5 years. అంటే ఇది 5 years తగ్గిపోయిందంట. ఓకేనా. దట్టు ఇంకొకటి ఏంటంటే టోటల్ ఏజ్ ఈజ్ ఆల్సో డిక్రీజ్డ్ బై 20. ఫస్ట్ ఏంటంటే టోటల్ ఏజ్ ఎంత అంటే 14x. టోటల్ ఏజ్ ఎంత అంటే 14x. ఇక్కడ టోటల్ ఏజ్ ఎంత? 16 of x minus 5. ఓకేనా. ఇది టోటలే. దీంతో పోల్చుకుంటే ఇది 20 తగ్గిపోయిందంట. అంటే 14x మైనస్ 16x మైనస్ మైనస్ ప్లస్ 16 5s are 80 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 20. సో దాని నుంచి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 2x. అదేవిధంగా 80లో నుంచి 20 తీసేయండి, ఎంత అంటే 60. x వాల్యూ ఎంత అని అంటే 30. మనకి x అడిగారా? x - 5 అడిగారా? వాట్ ఈస్ ద న్యూ యావరేజ్ ఏజ్ ఆఫ్ ది క్లాస్? న్యూ యావరేజ్ ఏమవుతుందంటే x - 5. x అయితే 30 కానీ x - 5 అడిగారు కాబట్టి 25. సో ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 64. ఇఫ్ x² + x + 5 x² + x ఈజ్ ఈక్వల్స్ టు 5, దెన్ ద వాల్యూ ఆఫ్ x + 3 హోల్ క్యూబ్ + 1/x + 3 హోల్ క్యూబ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు క్లాస్ రూమ్లో నేర్చుకుంటారు. ఫస్ట్ అక్కడ x + 3 అడిగారు కాబట్టి నేను ఏమనుకున్నానంటే x + 3 ఈజ్ ఈక్వల్స్ టు k అనుకున్నాను. దాని నుంచి x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే k - 3 అవుతుంది. xకి బదులుగా k - 3 పెడతాను. సో k - 3 హోల్ స్క్వేర్ ప్లస్ k - 3 సో ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 5. సో ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా కాబట్టి సో a² సో ప్లస్ b² అంటే 3² 9. సో తర్వాత మైనస్ 2ab 2 3s are 6 ఇంటూ k 6k ప్లస్ k. సో ఆ 3 నటి పంపించండి, 3 నటి పంపిస్తే 8 అవుతుంది. సో దాని నుంచి k² ప్లస్ k ప్లస్ k కాదు మైనస్ 6kలో నుంచి ప్లస్ k యాడ్ చేయండి, ఎంత అవుతుంది ఇది? సో మైనస్ 5k అవుతుంది. అదేవిధంగా సో ప్లస్ 8ని తీసుకొస్తే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే k² + 1 ఈజ్ ఈక్వల్స్ టు 5k అని రాయొచ్చు. కానీ మనకి సో k + 1/k క్యాలిక్యులేట్ చేస్తాను ఎలా? సో ఏం చేస్తానంటే దీన్ని kతో డివైడ్ చేస్తాను, దీన్ని కూడా kతో డివైడ్ చేస్తే ఎంత అంటే 5.
కానీ మనకి కావాల్సింది ఏంటి అని అంటే ఇది ఆల్రెడీ మనం కే అనుకున్నాం కదా, కాబట్టి కే క్యూబ్ ప్లస్ సో 1/k³ కావాలి. మీకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ కనుక క్యాపిటల్ ఏ అయితే సో x² ప్లస్ 1/x² వాల్యూ అయితే a² - 2. అదేవిధంగా x మైనస్ 1/x వాల్యూ అయితే √a² - 4. అదేవిధంగా x³ ప్లస్ 1/x³ వాల్యూ అయితే a³ - 3a. సో a³ - 3a ఓకేనా. సో a³ - 3a k³ ప్లస్ 1/k³ ఈజ్ ఈక్వల్స్ టు 5³ 5³ - 5 ఇంటూ 5 a³ - 3a 5³ మైనస్ సో 3 ఇంటూ 5 5³ ఈజ్ నథింగ్ బట్ 125 - 5 3s are 15. సో 125 - 15 ఈజ్ ఈక్వల్స్ టు 110. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 65. In a race of 1000 meters, A can beat B by 100 meters. In a race of 400 meters, B beats C by 40 meters. In a race of 500 meters, A will beat by C. ఫస్ట్ అయితే 1000 మీటర్ రేస్ అంట. 1000 మీటర్స్లో ఎవరెవరి కోసం మాట్లాడారు? ఏబి కోసం మాట్లాడారు. అంటే సో ఏ 1000 మీటర్స్ పరిగెట్టే టైంలో సో బి ఎన్ని మీటర్స్ తేడాతో ఓడిపోద్దనంటే 100 మీటర్స్ తేడాతో ఓడిపోద్ది. కానీ ఇప్పుడు కొత్త రేసు 1000 మీటర్స్ కాదు, ఎన్ని మీటర్స్? 500 మీటర్స్. అంటే ఏ 500 మీటర్స్ పరిగెట్టే టైంలో ఎన్ని మీటర్స్ తేడాతో ఓడిపోద్ది? 50 మీటర్స్ తేడాతో ఓడిపోద్ది. అదేవిధంగా బి సో బి చూడండి, ఇన్ ఏ రేస్ ఆఫ్ 400 మీటర్స్ బి బీట్స్ బై సి. అంటే బి 400 మీటర్ రేసులో సిని ఎన్ని మీటర్స్ తేడాతో ఓడిస్తుంది? 40 మీటర్స్ తేడాతో ఓడిస్తుంది. కానీ ఇక్కడ బికి ఇది ఎన్ని మీటర్ రేసు? ఏ 500 పరిగెట్టినప్పుడు బి 50 మీటర్స్ తేడాతో ఓడిపోతుందంటే బి ఎన్ని మీటర్స్ పరిగెడుతున్నట్టు? 450 మీటర్స్ పరిగెడుతున్నట్టు. అంటే బి 450 మీటర్స్ పరిగెట్టే టైంలో 400 మీటర్స్ అయితే 40 తేడాతో ఓడిపోద్ది, 450 అయితే 45 తేడాతో ఓడిపోద్ది. అంటే ఏతో పోల్చుకుంటే బి 50 మీటర్స్, బితో పోల్చుకుంటే సి 45 మీటర్స్. అంటే ఫైనల్గా సో ఏతో పోల్చుకుంటే సి ఏ 500 మీటర్స్ రేస్ పరిగెట్టేటప్పుడు సి ఎన్ని మీటర్స్ తేడాతో ఓడిపోద్ది అంటే సో 50 + 45 95. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 66. క్వశ్చన్ నెంబర్ 66లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 1² - 1/2 హోల్ స్క్వేర్. అంటే మీకు ఏం కనబడుతుందంటే అక్కడ సో ఏం కనబడుతుంది? a² - b² ఫార్ములా. సో a² - b² అంటే ఏంటి? a + b ఇంటూ a - b. ఓకేనా. ఫస్ట్ ఏం చేద్దామంటే a + b లేదంటే a - b తీసుకోండి. 1 - 1/2 అంటే 1/2 ఇంటూ తర్వాత a + b. సో a + b అంటే 1 + 1/2 1 + 1/2 అంటే ఎంత? 3/2. ఆ తర్వాత ఇక్కడ కూడా చూడండి. సో 1 - 1/3 1 - 1/3 అంటే ఎంత? 2/3. సో 2/3 తర్వాత 1 + 1/3 అంటే ఎంత? సో 4/3. ఆ తర్వాత 4 - 1 a² - b² ఫార్ములా 4 - 1 3/4. ఆ తర్వాత ఏమవుద్ది? సో 4 + 1 అంటే 5/3 అవుతుంది. అలా చివరి వరకు చేసుకుంటూ పోతే లాస్ట్లో ఏమవుతుందంటే సో a - b 90 - 1 సో 89/90 90 + 1 91/90. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది అలా ఇక్కడ వరకు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా మీకు ఏం మిగులుతుంది అంటే సో 1/2 ఇంటూ 91/90 మిగులుతుంది. సో 91/2 ఇంటూ 90 2 ఇంటూ 90 అంటే ఆన్సర్ ఏమవుతుంది? సో 180. 91/180. సో 91/180 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. ఇఫ్ x + 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 దెన్ ద వాల్యూ ఆఫ్, మీకు ఆల్రెడీ తెలుసు ఏమని తెలుసు? x + 1/x వాల్యూ కనుక √3 అయితే, ఎందుకనంటే ఈ స్క్వేర్ని కనుక ఇటు తీసుకెళ్తే √3 అవుతుంది. సో డైరెక్ట్ రిజల్ట్ ఏంటంటే x⁻6 ఈజ్ ఈక్వల్స్ టు -1. దాన్నే మనం x⁻6 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సో అలా 0 అని రాసుకోవచ్చు. కాబట్టి ఒకసారి చూడండి, ఇది x⁻6 + 1 ఆల్రెడీ ఉంది. ఈ రెండు పార్ట్లలో మీరు x⁻6 కనుక x⁻24 కనుక కామన్ తీసారనుకోండి, ఇక్కడ ఏముంటుంది? సో x⁻24 కనుక కామన్ తీసినట్లయితే లేదంటే ఒక పని చేద్దాం. సో ఇక్కడ 24 కామన్ తీసినా కానీ మనకు సరిపోదు. అందుకని డైరెక్ట్గా x⁻6 వాల్యూ -1 రాసేద్దాం. ఓకేనా. x⁻6 వాల్యూ ఎప్పుడైతే -1 రాసామో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే సో x⁻6 వాల్యూ మనం సో ఎప్పుడైతే -1 అని రాసామో చూడండి ఒకసారి అవి అరేస్ చేస్తున్నాను. సో ఇందులో మనం సో ఇక్కడ x⁻6 ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు? మనం -1 అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, సో x⁻6 6తో ఎన్ని టైమ్స్? 12 టైమ్స్. ఆ తర్వాత ఇక్కడ x⁻6 సో ఎన్ని టైమ్స్? 11 టైమ్స్. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ కూడా x⁻6 హోల్ పవర్
9 టైమ్స్ ఓకేనా. ఇక్కడ కూడా ఎక్స్ పవర్ 6 హోల్ పవర్ ఎన్ని 6 టైమ్స్. తర్వాత ఇక్కడ ఎక్స్ పవర్ 6 హోల్ పవర్ ఎన్ని టైమ్స్, సో ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్. తర్వాత ఆల్రెడీ ఎక్స్ పవర్ 6 + 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఆల్రెడీ ఎక్స్ పవర్ 6 + 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 0. ఈ పార్ట్ అలా 0 పెట్టేయండి. ఇక్కడ 1 పవర్ -1 పవర్ 12 1 -1 పవర్ 11 -1 ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే సో -1 పవర్ 9 -1. ఆ తర్వాత ఇక్కడ ఇది చూస్తే మళ్ళీ -1 హోల్ పవర్ సో 6 అంటే +1. ఆ తర్వాత ఇది చూస్తే సో 1 అదే -1 హోల్ పవర్ 4 అంటే ఇవి ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మీకు ఏం మిగిలింది అంటే 1 మిగిలింది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. హౌ మెనీ టైల్స్ ఈచ్ 4 decimeter square will be required to cover the floor of room 8 meters long and 6 meters broad. ఓకే, ఎన్ని స్క్వేర్ టైల్స్ కావాలి, నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ కావాలి, ఎన్ వాల్యూ అడుగుతున్నారు. సో ఆ రూమ్ సైజ్ ఎంత అని అంటే 8 meters. 1 meter అంటే ఎన్ని డెసిమీటర్స్ అని అంటే 10 decimeters ఓకేనా. 10 decimeters ఓకేనా. 8 meters అంటే 80 decimeters. అదేవిధంగా 6 meters అంటే 60 decimeters. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. దాన్ని ఇప్పుడు స్క్వేర్ టైల్స్తో కవర్ చేయాలి. సో స్క్వేర్ టైల్ యొక్క సైజ్ ఎంత అన్నారంటే 4 decimeter అన్నారు ఓకేనా. 4 decimeter అన్నారు. మరి ఏరియా ఏమవుతుందంటే 4 × 4 అవుతుంది. సో 4తో 4 20 టైమ్స్, 4తో 4 30 టైమ్స్ ఓకేనా. సో 4తో 30 కాదు 15 టైమ్స్, 4తో 4 15 టైమ్స్, 15 2s are 30, పక్కన ఒక 0 పెడితే సో 300 టైల్స్ కావాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. A and B working together completed a job in 5 days. If A worked twice as efficiently as he actually did and B worked 1/3 as efficiently as he actually did, so the work would have been completed in 3 days. To complete the job alone, A would required. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్లో ఏమన్నారంటే AB కలిపి పనిచేస్తే A ఎఫిషియన్సీ అదేవిధంగా B ఒరిజినల్ ఎఫిషియన్సీతో పనిచేస్తే సో 5 days పడుతుంది. సో అదేవిధంగా ఏ వర్క్డ్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్, ఏ గనక ట్వైస్ ఎఫిషియన్సీతో పనిచేసి అదేవిధంగా బి గనక 1/3 ఎఫిషియన్సీతో పనిచేస్తే, సో బి గనక 1/3 ఎఫిషియన్సీతో పనిచేస్తే మొత్తం వర్క్ ఎన్ని రోజుల్లో అవుతుందంటే 3 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది. సో 3 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది. అయితే క్వశ్చన్లో ఎవరి టైం అడుగుతున్నారంటే ఏ టైం అడుగుతున్నారు. సో ఏ టైం అడుగుతున్నారు. ఎవరి టైం అడిగినా కానీ బేసిక్ ఏంటంటే వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ. ముందు అయితే చూద్దాం. ఫస్ట్ ఈ రెండింటికి ఏ ఎఫిషియన్సీకి బి ఎఫిషియన్సీకి రిలేషన్ తీసుకొద్దాం. ఎలా రిలేషన్ తీసుకొద్దాం అంటే సో 5AE ఓకేనా, 5AE - 3AE, ఆ ఏఈని తీసుకొచ్చేయండి. అదేవిధంగా ఇది చూసినట్లయితే సో ఇది చూడండి 3 3 క్యాన్సిల్ అయిపోద్ది. 5BE ఓకేనా, 5BE సో 5BE సో మైనస్ ఏమని రాయొచ్చు అంటే BE అని రాయొచ్చు ఓకేనా, -BE అని రాయొచ్చు. సో ఇప్పుడు దాని నుంచి యాక్చువల్ ఇక్కడ 3 2s are కదమ్మా, ఇది 6 చూసుకోండి 6. సో దాని నుంచి ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు అటువైపు ఏమని రాయొచ్చు అంటే 4BE అని రాయొచ్చు. సో దాని నుంచి ఏఈ డివైడెడ్ బై BE ఈజ్ ఈక్వల్స్ టు 4/1 ఓకేనా. సో ఇప్పుడు వర్క్ అంటే ఏంటంటే ఎఫిషియన్సీ ఇంటూ టైము. ఇప్పుడు చూడండి ఒక్కసారి, ఏ ఎఫిషియన్సీ 4 బి ఎఫిషియన్సీ 1, ఇద్దరిది కలిపి ఎంత 5 ఇంటూ సో 5 daysలో కంప్లీట్ చేయగలరు. ఇప్పుడు అదే వర్క్ని ఎవరు చేయాలంటే ఏ చేయాలి. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 4. 5 5s are ఎంత అంటే 25/4, 4తో 4 6s are 24, రిమైండర్ 1/4, 6 and 1/4 days. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. One trader calculates the percentage of profit on the buying price and another calculates on the selling price. When their selling prices are same, then the difference of their actual profit is rupees 85. Okay na? So and both claims to have made 20% profit. So what is the selling price of the each? క్వశ్చన్లో ఏమన్నారంటే ఒక అతను సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రెండు ఆర్టికల్స్ తీసుకుంటే ఒక అతను ఏం చేస్తున్నాడు అంటే సిపి మీద పర్సెంటేజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఇంకొక అతను దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అంటే ఎస్పీ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు ఓకేనా. ఒక అతను సిపి మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, ఇంకొక అతను ఎస్పీ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో అయితే ఇద్దరికి 20% వచ్చింది. ఫస్ట్ వ్యక్తి చూద్దాం. కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేసే వ్యక్తి యొక్క సో కాస్ట్ ప్రైస్ కనుక 100x అనుకుంటే దాని మీద 20% ప్రాఫిట్ కలుపుకొని 120x. ఇక్కడ ఇంకొక మాట ఏమన్నారనంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అన్నారంట. ఫస్ట్ దాని మీద ప్రాఫిట్ ఎంత వచ్చినట్లు అంటే 20x వచ్చినట్లు ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అన్నారు కాబట్టి సెకండ్ది సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 120x. కాకపోతే సెకండ్ పర్సన్ ప్రాఫిట్ దేని మీద క్యాలిక్యులేట్ చేశాడు, ఎస్పీ మీద క్యాలిక్యులేట్ చేశాడు. ఎస్పీ ఎంత
సో 120 దీని మీద 20% అంట, దీని మీద 20% అంటే 10% 12, 20% ఎంత అంటే 24, 24x. ఈ ప్రాఫిట్లో డిఫరెన్స్ ఇచ్చారు, ఆ ప్రాఫిట్లో డిఫరెన్స్ 4x వాల్యూ ఎంత అంటే 85, 4x వాల్యూ 85. క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటి అని అంటే వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఈచ్. ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్ ఎంత అనుకున్నాం మనం, సో అదే సెల్లింగ్ ప్రైస్ ఆల్రెడీ ఇక్కడ ఎంత వచ్చింది 120x. సో 4తో 4 × 30 ఈజ్ ఈక్వల్స్ టు 120. సో అదేవిధంగా 85 × 30 0, 3 5s are 15, 3 8s are 24 plus 125. So 2550. So 2550, option D is the correct answer. Okay, Nama, clear? Next question number 71. A tradesman gives 4% discount on the marked price and gives one article free for buying every 15 articles and thus gains 35%. The marked price is increased above the cost price by. అంటే క్వశ్చన్లో మార్కుడ్ ప్రైస్ ఎంతో నాకు తెలియదు, మార్కుడ్ ప్రైస్ పైన సో 4% డిస్కౌంట్ ఇచ్చారు. మనకు ఆల్రెడీ 4% అంటే 4/100. సో 4/100 అంటే ఎంత 1/25. అంటే దీన్ని 25 ఈక్వల్ పార్ట్స్ చేసి అందులో ఒక పార్ట్ డిస్కౌంట్ ఇచ్చారంటే 24 పార్ట్స్ కమ్మినట్లు. ఆ తర్వాత సో చూడండి, సో 1 ఆర్టికల్ ఫ్రీ ఫర్ బయింగ్ ఎవ్రీ 15 ఆర్టికల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. సో బై 1 get 1 ఆఫర్ అలా ఇచ్చినప్పుడు సో డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎలా చేస్తాం, మొత్తం అక్కడ ఒకటి ఫ్రీగా ఇచ్చాడు 15 ఆర్టికల్స్ అమ్మినప్పుడు, అంటే 16 ఆర్టికల్స్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒక ఆర్టికల్ ఫ్రీగా ఇచ్చారంటే ఎన్ని ఆర్టికల్స్ ప్రైస్ కమ్ముతున్నట్టు 15 ఆర్టికల్స్ ప్రైస్ కమ్ముతున్నట్టు. ఎంత ప్రైస్ కమ్ముతున్నారు అలా అమ్మడం ద్వారా సో ఆయనకి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందంటే 35% ప్రాఫిట్ వచ్చిందంటే 135%. 135% దేనిపైన, కాస్ట్ ప్రైస్ పైన. ఓకేనా. సో సాల్వ్ చేసినట్లయితే 25తో సో ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్, అదేవిధంగా 4తో 4 4s are 16, 4తో 4 6s are 24, 15తో 15 9 టైమ్స్. ఓకేనా. సో అదేవిధంగా 3 టైమ్స్, 3 2 టైమ్స్. సో ఫైనల్గా మార్కుడ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఎంత అంటే 3/2. కాస్ట్ ప్రైస్ 2 పార్ట్స్ అయితే మార్కుడ్ ప్రైస్ 3 పార్ట్స్. సో కాస్ట్ ప్రైస్ 2 పార్ట్స్ అయితే మార్కుడ్ ప్రైస్ 3 పార్ట్స్. సో మార్కుడ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ అంటే 1 ఎక్కువ, 1 ఎక్కువ ఎంతకి 2కి. మరి మనం ఎంతకి చెప్పాలి 100కి చెప్పాలి, 1/2. సో 1/2 అంటే ఆన్సర్ ఏంటంటే సో 50%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ డిఐ చూడండి అమ్మా. సో ఈ డిఐలో స్టడీ ద గ్రాఫ్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ enrolled in 3 different disciplines in 5 different colleges ABCDE, BA, BSc, BCom. క్వశ్చన్లో వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ BSc, తర్వాత BA, BCom ఇన్ ఆల్ ద కాలేజెస్ టుగెదర్. ఫస్ట్ ఇది BSc, తర్వాత BA, ఆ తర్వాత BCom. ఓకేనా. మీరు ఆప్షన్లు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో 71 2 ఉన్నాయి, వదిలేయండి. సెకండ్ దాంట్లో 67, 68, 71 అంటే డిఫరెంట్గా ఉన్నాయి. అందుకని నేను సెకండ్ది క్యాలిక్యులేట్ చేస్తాను. సెకండ్ది క్యాలిక్యులేట్ చేయడం అంటే BA క్యాలిక్యులేట్ చేస్తాను. BA క్యాలిక్యులేట్ చేసినట్లయితే సో అక్కడ సెకండ్ది, ఇక్కడ ఫస్ట్ BA. అక్కడ ఎంతో చూడండి 250, ఆ తర్వాత ఇది చూడండి సో 250కి 300కి మధ్యలో ఉందనంటే 275, ఆ తర్వాత ఇది 300, సో ఆ తర్వాత ఇది చూసినట్లయితే 425, సో ఆ తర్వాత ఇది చూసినట్లయితే సో 300. మొత్తం యాడ్ చేసేయండి. యాడ్ చేసి 5 + 5 10, 1 క్యారీ. సో ఓకేనా. 7 + 3 10 + 5 15, సో 1 క్యారీ. సో 2 + 2 4 + 1 5, 5 + 3 8, 8 + 4 12, 12 + 3 సో 12 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 15. ఎప్పుడైతే ఇక్కడ 150 అది 1550 కనిపించిందో వెంటనే మనం ఆప్షన్లో దీని యొక్క ఏం చూడాలి, ఫ్యాక్టర్ చూడాలి. ఒక్కసారి చూడండి. సో 1550లో 67 వస్తుందా, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 155 యొక్క ఫ్యాక్టర్ ఎంత అవుతుందంటే 31 అయినా అవుతుంది, లేదా 62 అయినా అవుతుంది. కానీ ఇక్కడ ఇది కానీ అవ్వదు. కాబట్టి 62 ఉంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఇంకా కంటిన్యూ చేద్దామంటే 3 క్యాలిక్యులేట్ చేసి రేషియో క్యాలిక్యులేట్ చేసేయండి. 66:62:69. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. A semicircular sheet of paper of diameter 28 centimeters is bent to cover the exterior surface of an open conical ice cream cup. Find the depth of the ice cream cup. ఇప్పుడు ఎలా అనంటే ఇలా ఒక సెమీ సర్కిల్ కప్ ఉందని ఇలా ఒక సెమీ సర్కిల్ పేపర్ ఉంది. ఓకే, నాకు సెమీ సర్కిల్ షీట్ ఆఫ్ ఎ పేపర్. దీని యొక్క డయామీటర్ ఎంత అనంటే సో 28 సెంటీమీటర్స్. సో అప్పుడు రేడియస్ ఏమవుతుందంటే 14 అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్టీరియర్ సర్ఫేస్ అండ్ ఓపెన్ కోనికల్ ఐస్ క్రీమ్ కప్ అంటే ఇప్పుడు ఏంటంటే చూడండి, ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఇలా జాయిన్ చేస్తే ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఇలా ఒక దగ్గరికి తీసుకొచ్చాం అనుకోండి. ఈ రెండింటిని ఇలా ఒక దగ్గరికి తీసుకొస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది ఇలా నేను ఎల్లో కలర్తో చూపిస్తున్నాను.
సో ఇలా ఎల్లో కలర్తో చూపిస్తున్నాను. ఈ ఎల్లో కలర్తో చూపించేది ఎలా అవుతుంది అంటే ఆ ఎల్లో కలర్తో చూపించేది ఇలా అవుతుంది, ఆ ఎల్లో కలర్తో చూపించేది ఇలా అవుతుంది. ఓకేనా, ఎల్లో కలర్తో చూపించేది సో మధ్యలో ఇలా వస్తుంది. సో ఆ మధ్యలో అలా వచ్చిన తర్వాత ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత ఇలా ఏమవుతుందంటే మనకి ఒక కోన్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఒక కోన్ ఫామ్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఉంది కదా, ఇది ఇలా తీసుకొచ్చి ఇలా పెడితే ఈ సర్కంఫరెన్స్ మొత్తం ఇదిగోండి, ఈ సర్కంఫరెన్స్ ఉంది కదా అది మొత్తం పైన ఇది ఇలా చుట్టూ తిరుగుతుంది. అదేవిధంగా ఈ రెండు ఇలా ఫోల్డ్ చేసాం కాబట్టి ఇది అవుతుంది. సో ఇదేంటంటే రేడియస్, దట్ ఈస్ ద స్లాంట్ హైట్. ఎంత అంటే 14. కానీ మనకేం కావాలంటే డెప్త్ కావాలి. డెప్త్ కావాలంటే నార్మల్ హైట్ కావాలి. ఓకే, ఇది రేడియస్, ఇంకా మనకు తెలియదు ఇది రేడియస్, కానీ మనకు కావాల్సింది ఏంటంటే హైట్ కావాలి. ఇప్పుడు ఆ రేడియస్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ కోన్ 2π స్మాల్ ఆర్. దేనికి ఈక్వల్ అని అంటే దీని యొక్క సర్కంఫరెన్స్కి ఈక్వల్. ఈ సర్కంఫరెన్స్ ఏంటి అని అంటే π క్యాపిటల్ ఆర్, పై ఆర్ అంటే π ఇంటూ 14. పై క్యాన్సిల్ అయిపోద్ది. సో ఓకేనా, ఆర్ వాల్యూ ఎంత అంటే 7. ఎప్పుడైతే ఆర్ వాల్యూ 7 వచ్చిందో మనకు ఆల్రెడీ తెలుసు h² + r² ఈజ్ ఈక్వల్స్ టు స్లాంట్ హైట్ 14². దాని నుంచి h² ఈజ్ ఈక్వల్స్ టు 14² 196, r² 7² అంటే 49. సో 16 - 9 డైరెక్ట్ 50 తీసేయండి. 50 తీస్తే 146, 1 కలిపితే 147. ఓకేనా, సో దాని నుంచి h ఈజ్ ఈక్వల్స్ టు √147 అంటే సో 12 పాయింట్ సంథింగ్ ఉండాలి. సో 12 పాయింట్ సంథింగ్ ఒక ఆప్షన్లోనే ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. ఇఫ్ √a ఈజ్ ఈక్వల్స్ టు √b + √c దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a + b - c డివైడెడ్ బై a - b + c హోల్². ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను √a - √b రాసుకున్నాను ఈజ్ ఈక్వల్స్ టు √c. రెండు వైపులా హోల్ స్క్వేర్ చేయండి. రెండు వైపులా హోల్ స్క్వేర్ చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే a - b హోల్² ఫార్ములా a² + b² - 2√ab ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే √c హోల్² అంటే c. దాని నుంచి c యాక్చువల్గా a² కాదు, చూసుకున్నాము. √a హోల్² అంటే a, √b హోల్² అంటే b. దాని నుంచి a + b - c ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 2√ab. ఇది ఒక ఈక్వేషన్ అలా ఉంచండి. ఇంకొక ఈక్వేషన్ ఏంటి అని అంటే దీని నుంచే √a - √c ఈజ్ ఈక్వల్స్ టు √b అని రాయొచ్చు. ఇది కూడా రెండు వైపులా హోల్ స్క్వేర్ చేయండి. రెండు వైపులా హోల్ స్క్వేర్ చేస్తే సో a² + b² - 2ab ఓకేనా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే b. సో దాని నుంచి a + c, సో a + c - b ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 2√ac అని రాయొచ్చు. ఇప్పుడు a + b - c అంటే ఏమని రాయొచ్చు, సో 2√ab. సో అదేవిధంగా ఇక్కడ చూడండి a + c - b అంటే a + c - b అంటే 2√ac ఓకేనా. సో ఎలాగో 2 క్యాన్సిల్ అయిపోద్ది. సో అదేవిధంగా ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది చూసుకోండి అమ్మా. అప్పుడు సో ఇందులో ఏ ఎలాగో క్యాన్సిల్ చేసేయండి. √b డివైడెడ్ బై √c హోల్² అంటే ఏమని రాయొచ్చు, సో b/c అని రాయొచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ది parallelogram are 12 and 8 centimeters, its one diagonal is 10 centimeters, then the other diagonal. మనకు ఆల్రెడీ ప్యారలగ్రామ్లో సో డయాగ్నల్స్కి అదేవిధంగా సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలగ్రామ్కి రిలేషన్ ఏంటంటే సో d1² + d2² ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ a² + b². అదే మనకి సో రాంబస్లో అయితే రిలేషన్ ఏంటంటే d1² + d2² ఈజ్ ఈక్వల్స్ టు 4a². ఓకేనా, సో మనకి ఈ రిలేషన్ కావాలి. సో ఫస్ట్ d1², సో ఒక డయాగ్నల్ 10², ఇంకొక డయాగ్నల్ మనం చెయ్యాలి, అది చేద్దాం. అదేవిధంగా 2 టైమ్స్ ఆఫ్ సో ఫస్ట్ 12², ఆ తర్వాత 8², 12² + 8². సో దాని నుంచి 2² ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ 12² అంటే 144, 8² అంటే ఎంత అంటే 64. సో -10² అంటే ఎంత అంటే 100. సో దాని నుంచి 2 టైమ్స్ ఆఫ్ 144 + 64 ఎంత అంటే 208. సో 208, సో 2 × 208, 2 × 208 - 100, 2 × 208 అంటే 416 - 100, 416 - 100 అంటే 316. ఓకేనా, సో మనకు ఆల్రెడీ ఏం కావాలంటే d2 కావాలి. d2 ఈజ్ ఈక్వల్స్ టు √316. √324 అంటే ఎంత 18. మరి √316 అంటే ఖచ్చితంగా 18 కంటే తక్కువ ఉండాలి. సో అదేవిధంగా 17 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి 17.8 సెంటీమీటర్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. క్లియర్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.